అసలు మాకు బాగోలేదు నాన్న. మాకు ఇళ్ళకి వచ్చి ఎవరు ఏమి ఇవ్వట్లేదు. మాకు భోజనానికి కూడా మా ఎదురుగా ఉన్న అమ్మాయి, ఒక అమ్మాయి భోజనం పెట్టింది, ఒక అమ్మాయి టీ పెట్టిస్తుంది, అంతే. మాకు ఇంకంతకు ముందు ఏం లేదు. మాకు ఎవరు ఏం సాయం చేయలేదు అసలు. జగన్ గారు ఉంటే కొన్ని శవాలు తేలే ఈ నీళ్ళకి అనేది 74 సంవత్సరాలు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లిలో కూర్చొని చిచ్చులు ఒకటం కాదండి, ఇక్కడికి వచ్చి నీళ్ళ దిగితే లోతు తెలిసింది దానికి ఏంటో బాధ. వరద తగ్గింది కానీ సార్ మొత్తం అంతా ఏం పరిస్థితి అయ్యా, మాకు తినడానికి లేదు, కనీసం ఉండటానికి లేదు. ఒక్కడు కూడా తిక్కుమాల దుప్పట్లు అయ్యి ఇవి పనిచేస్తున్నారు దేనికో. మా వైపు అయితే ఒక్కళ్ళు కూడా చేయలేదండి మా సైడ్ అయితే. బాగానే ఉంది సార్, ప్రజెంట్ అయితే చాలా బాగుంది, బాగా చేశారు. రవి గారు కానీ మొత్తం ఫుడ్ కానీ అన్నీ కానీ మొత్తం బాగా చేశారు. ఉన్న రోజులు బాగా చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే కూడా మొత్తం తిరిగారు, మొత్తం ప్రతిదీ ఏరియా మొత్తం సర్వే చేశారు. మొత్తం ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు కూడా బాగానే ఉందండి. ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్ అయితే చాలా బాగుంది. మొత్తం క్లీన్ అన్ని గ్రీన్ మొత్తం చాలా బాగా చేశారు సార్. మొత్తం అయిపోయింది, చాలా వరకు అయిపోయింది. ఇప్పుడైతే బాగానే ఉంది అంతా. వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే చాలా ఎక్సలెంట్గా చేశారు. మొత్తానికి ఏది లేదు అది లేదు లేకుండా ప్రతి ఒక్కరికి అందని ప్రతి నిత్యావసర సరుకులు కూడా ప్రతి ఒక్కటి A to Z బాగా అందినాయి సార్, బాగా చేశారు. సూపర్ సార్. ఆయన లేకపోతే ఇప్పుడు కండ్రిక కానీ ఈ ప్రతి ఏరియా కానీ లేనట్టే, అంత బాగా చేశారు. ఆ వయసులో కూడా బాగా చేశారు. చాలా గ్రేట్ సార్. అసలు అన్ని ఏరియాలు బాగానే ఉన్నాయండి. మనకు వచ్చే నీళ్లు కూడాను డ్రైనేజీ ద్వారాగా ఇళ్లలో నీళ్లు ఉన్నా కూడాను బళ్ళ వల్ల తీసుకొచ్చి మొత్తం లాగిచ్చేసి ఒక తిండికి కానీ ఒక పాల ప్యాకెట్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు వరకు కూడాను ఇళ్లలో రోడ్లు కూడా నీట్గా బాగా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి చాలా బాగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రావటం ఇప్పటికీ చాలా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలతో కూడాను ఇదే సన్నివేశం జరుగుతుంది. అదే కనుక పోయిన గత ప్రభుత్వం ఉన్నట్టుగైతే మన పరిస్థితి ఎలా ఉండేది ఏంటి అనేది భయంకరంగా ఉంది. జగన్ గారు ఉంటే కొన్ని శవాలు తేలే ఈ నీళ్ళకి అనేది చెప్పడం జరిగింది. ఈ 15 రోజుల్లో కూడాను అర్ధరాత్రి 74 సంవత్సరాలు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన 22 గంటలు కష్టపడుతున్నారు. అది కూటమి ఉంది కాబట్టి అక్కడి నుండి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన మెచ్చుకున్నారు. మా సీఎం గారిని కూడాను ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఇలాగే ఉండాలని ఈ ప్రజలంతా మేము కోరుకుంటున్నాం. అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఈ వాడకట్టుకు వచ్చి మన కండ్రికి వచ్చి ఇక్కడ మన రవికుమార్ గారు ఉన్నారు. వారి ద్వారాగా ప్రతి సందున భోజనాలు పులిహార ఈ రోజు కూడాను మొన్నటి వరకు పెట్టారు. ఈ రోజు నుండి బట్టల దుప్పట్లు అవి పంచి పెడతాం అనేది అలాంటి పనులు కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళి వర్షంలో వచ్చినా నీళ్లున్నా నడుచుకుంటూ వెళ్ళి భార్యాభర్తలు కలిసి ప్రతి సందుకి అందజేయటం అనేది జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలో ప్రజలు ఈ రోజు కూడాను మనశ్శాంతిగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రోజు కూడాను ఏదైనా దాతలు వస్తే వాళ్ళు ఏమైనా ఇస్తే పుచ్చుకొని తీసుకుంటున్నారు. అది బాగా చాలా బాగుందండి, చాలా నీట్గా చేశారు చంద్రబాబు గారు. ఆయన వచ్చిన తర్వాత పరిపాలన కూడా బాగుంది, ప్రజలు బాగున్నారు. వరద వచ్చినా కూడా చాలా బాగా చేశారండి. శానిటేషన్ వాళ్ళు, సచివాలయం సిబ్బంది అందరూ బాగా చేశారు. వెళ్ళిపోయినాయండి. చాలా బాగా చేశారు చంద్రబాబు గారు. బాగా ఇచ్చారండి. అన్నం కానించి బట్టల కానించి అన్నీ బాగా చేశారు. అన్నీ ఏది లోటు లేకుండా బాగా చూశారు. మాకు ఇక్కడ కంట్రికల్ 64 డివిజన్లో రవి గారు అని బాగా సహాయం చేశారు. 15 రోజుల పాటు అందరికీ అన్నం బాగా చేశారండి. ఆరోగ్యాలు పర్లేదండి, కొంచెం ఉన్నా సరే టాబ్లెట్స్ డాక్టర్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఇంటింటికి సర్వే చేస్తున్నారు, రాసుకున్నారు. ఏమైనా మునిగిపోయిన వాళ్ళకి సహాయం కూడా చేస్తున్నారండి. చాలా బాగుంది సార్. అప్పుడు చాలా బాధపడ్డారు అందరూ. ఇప్పుడు మాత్రం చంద్రబాబు గారు అడుగడికి ఇంటింటికి కూడా ఆయన చాలా నీళ్ళల్లో కూడా వచ్చారు, అందరూ చూశారు. మళ్ళీ హెలికాప్టర్లు వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా అందరినీ చక్కగా చూడండి, మాట్లాడి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ చేయమన్నారు. ఇంటింటికి వచ్చి అన్నం కానీ టిఫిన్ కానీ పాలు కానీ పిల్లలకు కూడా పసిపిల్లలకి పాలు ఆరోగ్యం లేకపోతే పడవలో టాటర్లో తీసుకెళ్ళి ఎక్కడికంటే అక్కడ నీళ్ళలో లేకుండా బయట తీసుకెళ్ళి దింపి చాలా మాకు మాత్రం దేవుళ్ళలాగా ఆదుకున్నారు సార్. రవి గారు, వరలక్ష్మి గారు, చంద్రబాబు గారు, ఉమ్మ గారు చెప్పక్కర్ల, ఆయన ఇంకా ఎమ్మెల్యే గారు, ఆయన కూడా మాకు ప్రతి ఒక్కటి ఆయన చెప్పినట్టు అందరు చేశారు సార్. చాలా బాగుంది సార్. ఇప్పుడు చాలా బాగుంది. నీళ్లు పోవటం కానీ శానిటేషన్ కానీ ఇంటింటికి వచ్చి మళ్ళీ ఫైర్ ఇంజిన్ పెట్టి క్లీన్ చేయించడం కానీ చాలా బాగుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు సార్. ఆ బాధ అనేది ముంపు ప్రాంతాలు చాలా ఇప్పుడు బాగున్నాం సార్. అందరూ కూడా ఇప్పుడు వచ్చిందా వెళ్ళిపోయింది అన్నట్టే ఉంది, కానీ అయ్యో వచ్చింది బాధపడడం అనే ఆలోచన ఎవరికి లేదు. వైజాగ్ పోయినప్పుడు ఎలా చేశారో, ఒకప్పుడు వైజాగ్ మునిగిపోయింది తుఫాన్ వచ్చినప్పుడు, ఇప్పుడు అలాగే చేశారు మాకు చంద్రబాబు గారు. సూపర్గా చేశారండి. జనాలు అయితే కొంచెం బాగానే ఇబ్బంది పడ్డారు 4 రోజులు.
తర్వాత మేము ఫుడ్ మొదలు పెట్టడం అయితే మేము 31 నుండి మొదలు పెట్టాం. రవి గారు, కండ్రికి రవి గారు సార్ అని, రవి గారు, వరలక్ష్మి గారు 30 తారీఖు నుండి మనకి దాదాపు 16 తారీఖు దాకా మేము ఫుడ్ పంచుతూనే ఉన్నాం. 2 పూటలు కూడా బాగా చేశారు. ఈ కండ్రిక ఏరియాలో మాత్రం ఎవరికి ఇబ్బంది లేదు. కానీ చిన్న చిన్న లోపాలు ఉంటాయి అవి మన. తర్వాత బొండమ్మ గారు తాట వేసుకొని డైలీ తిరిగేవారు వాటర్లో. ఇప్పుడు 4 అడుగుల వాటర్లో కూడా డైలీ తిరిగేవారు. ఆయన వెనకాల మేము రోజు సేవ చేసేవాళ్ళం. అట్లాగే మా ఆటో యూనియన్ తరపుని అందరికీ నిన్న కిట్లు ఇవ్వడం జరిగింది. బకెట్లు కానీ, దుప్పట్లు కానీ, తర్వాత స్టవల్స్ కానీ అన్ని ఇచ్చారు. సూపర్ అండి. ఇప్పుడు దాదాపు ఈ 2-3 రోజుల్లో ఎలాగుందో అసలు ఈ వాటర్ వచ్చింది కూడా ఎవరు తెలియదు. వచ్చి వెళ్ళిపోయింది కూడా అనుకోవడం కానీ, వారం రోజులు ఉందా అనుకోవడం కానీ అసలు ఇప్పుడు వాటర్ వచ్చినట్టు కూడా ఎవరు తెలియదు. అంత బాగా చేశారు. లైట్ పోవాలి కష్టపడి శానిటైజర్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, తర్వాత అందరూ కూడా బాగా చేశారు. 16 రోజులు పనితీరు సూపర్గా ఉంది. అసలు నైట్ పగలు ఎవరంటే చంద్రబాబు ఎవరు వాటర్లో దిగేది, మనమే భయపడి ఇంట్లో ఉన్నాము. అట్లది నైట్ పగలు కష్టపడి ఆయన అందరికీ అంత వయసులో ఇప్పుడు 76 సంవత్సరాలు వచ్చాయి ఆయనకి సార్కి, అయినా సరే అంత బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అందరూ ముందు పందించారు, చాలా బాగా చేశారు. గత ముఖ్యమంత్రిగా ఉన్నడితే ఈ ప్రజలు ఎప్పుడో పోయేవాళ్ళు. ఆస్తులు పోయిన సమస్య కాదు, మనుషులు ప్రాణాలు పోయాయండి. కానీ ఇప్పుడు ఆస్తులు పోయినా బాధ లేదు, మనుషులు ప్రాణాలు మిగిలినాయి. మా చంద్రబాబు గారు వచ్చాక బాగా చేశారు మాకు. ఎవరన్నారండి? జగన్మోహన్ గారు. అది వాడిని పిచ్చి, అది భ్రమ. అది తాడేపల్లిలో కూర్చొని చిచ్చులు నొక్కడం కాదండి. ఇక్కడికి వచ్చి నీళ్ళలో దిగితే లోతు తెలిసిద్ది దానికి ఏంటో బాధ, ప్రజల్లో బాధ, నీళ్ళల్లో లోతు ఎలా తిరిగారో ఏంటని అని తెలిసిద్ది అనమాట. ఆ బాధ ఏంటో. తాడేపల్లిలో కూర్చొని చిచ్చులు నొక్కడం కాదు, వచ్చి చూడమని. ఒక్కరోజైనా వచ్చాడా? 15 రోజులు వరదలు వచ్చి మునిగిపోతే ప్రజలు ఒక్కరోజు వచ్చి పలకరించాడా? కనీసం హెలికాప్టర్లో రావాలిగా, అది కూడా రాలా. మా బాబు గారు పడవలో వచ్చారు మరి చంద్రబాబు గారు. అది ప్రజల మనిషి అంటే ఆయన, ప్రజల ఇబ్బందులు అంటే ఆయన తెలుసుకుని వచ్చేది. బురద జల్లుతారు ప్రభుత్వం మీద, చేసే వాళ్ళ మీద బురద జల్లుతారు, చేయని వాళ్ళని చేత కాదుగా. ఫుడ్ అయినా ఏదైనా చాలా మంచిగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి బాగా చేస్తున్నారు. చాలా మంచిగా జరుగుతుంది. వాళ్ళు కూడా దగ్గరుండి మెడిసిన్ ఇస్తున్నారు. ఆశా వర్కర్లు వస్తున్నారు. ప్రతి ఒక్క ఫైర్ రేంజర్లు కూడా వస్తున్నారు ఇల్లు క్లీన్ చేయడానికి. మంచిగా చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి అది బకెట్లు వేసేసి ఫుడ్ అందించి చక్కగా చేశారు. ఒక టీం కూడా ఉందండి వాళ్ళకి. ఒక టీం ఉండి చక్కగా అన్నీ చేశారు. మాకు ఒక టీం ఉంది, చక్కగా చేసి పెడతారు. ప్రతి ఒక్కరు కుర్రోళ్ళు ఉన్నారు, చక్కగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఫుడ్ కావాలని అందుబాటులో ఉంటారు అందరూ. అది బాగా చేసి పెడుతున్నారు. మా స్టాఫ్ ఉన్నారండి ఒక 40 మంది కుర్రోళ్ళు యూత్. ఒక 3వ రోజు అనుకుంటండి కరెంటు ట్రాక్టర్ వస్తుందని చెప్పి అతను వాటర్ మీద పడతాయని చెప్పి అలా ఎగిరాడు పైకి. ఎగిరి ఏదో అలా పట్టుకున్నాడు. వైర్ కాదు అది, ఏదో కర్రలాగా ఉందని చెప్పి దాన్ని పట్టుకున్నాడు. పైప్ అది స్పాట్. అలాంటివి చూసి కూడా 16 రోజుల పాటు ఈ 40 మంది కుర్రోళ్ళు యూత్ అది చూసి కూడా భయపడకుండా నా వెనక నడిచారండి. అది గ్రేట్, అది హ్యాట్స్ ఆఫ్. మనిషి చనిపోవడం కళ్ళతో చూశారు, అయినా సరే కూడా ఆ 40 మంది ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము ఫుడ్ సప్లై చేయగలిగాం. నడుము పై వరకు నీళ్లు ఉన్నాయి. దాదాపు 8 రోజుల పాటు వాటర్ ఉందండి మాకు. 8 రోజుల తర్వాతే వాటర్ తగ్గింది. నారాయణ గారండి చివరి బొట్టు వరకు ఇదే డివిజన్లో ఉండి చివరి బొట్టు వెళ్ళిపోయే వరకు కూడా ఆయన అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా తిరిగారండి. అర్ధరాత్రి 12 వరకు తిరిగారు నారాయణ గారు. ఇది గ్రేట్. తర్వాత ఫైర్ ఇంజిన్లు పెట్టి దగ్గరుండి నైట్ 12ంటికి కూడా మున్సిపాలిటీ ఇబ్బందిని పెట్టి వాష్ చేయించి ప్రతి చివరి ఇంటి వరకు కూడా ఆయన చూసుకునే వెళ్ళారు. అలాగే ఉమామహేశ్వర గారు అండి ఎవ్రీ డే, బోండా ఉమామహేశ్వర గారు ఎవ్రీ డే అధికారులతో అక్కడ ఏం చేస్తారు ప్రతిది అనమాట. ఎవ్రీ డే ప్రతి డివిజన్కి తిరుగుతూ ఆయన మాకు పూర్తి మద్దతు ఇచ్చి ఆ అధికారితో ఇలా చేయించుకోండి, వాళ్ళతో ఇలా పెట్టండి, వాటర్ ఇలా వస్తుంది, ఫుడ్ ఇలా వస్తుంది, దీన్ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేయించండి, వాటర్ ఎన్ని ట్యాంకులు వస్తుంది, దీన్ని డివిజన్ మొత్తానికి పంపించండి. పిన్ టు పిన్ అనమాట, గంటకి. ఇప్పుడు వరకు బాగానే ఉంది. చక్కగా శుభ్రంగా ఉండడం. ఇప్పుడు వరకు ఏం బాగలేదు. భోజనం చక్కగా అందింది. అన్నీ ఏ కరువు లేకుండా అందింది. చక్కగా చేశారు. అన్ని బాగానే అందింది, కరువు లేదు, బాగానే చూశారు. ఇప్పుడు పోయింది బాగానే ఉంది. చంద్రబాబు గారు 1000 బగులు తిరిగారయ్యా. 3 బగులు బాగానే పంపించారు. అంతా బాగానే ఉంది. సైకిల్లో శుభ్రంగా ఏ లోటు లేకుండా అన్నీ బాగానే పంచారు. మంచినీళ్ళు కానీ భోజనం బాగానే మంచి. ప్రజెంట్ అయితే 90% వరకు అంతా క్లియర్ అయిపోయింది సార్. మన మున్సిపాలిటీ వాళ్ళు చాలా స్పీడ్గా క్లియర్ అప్ చేశారు. ఇంకా ఒక 10% వరకు కొంచెం కొన్ని ఇళ్లలో కొంచెం బురదగా ఉంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఏరియా వరకు వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం హెల్ప్ తీసుకొని క్లియర్
చేపిస్తున్నారండి. ఇప్పుడు టోటల్గా పరిస్థితి నీరంతా చాలా బాగా క్లియర్ చేశారండి. అది ఏంటంటే ఒక 3-4 డేస్లో మోటార్లు అన్నీ పెట్టించి మెయిన్ రోడ్డు మీద కండ్రిగా మెయిన్ రోడ్డు మీద మోటార్లు అన్నీ పెట్టించి చాలా స్పీడప్గా చేశారు. ఎంత స్పీడ్గా చేయడం అనేది నాకు తెలిసి చాలా కష్టపడి వేరే ఊరి నుంచి కూడా మున్సిపాలిటీ సిబ్బందిని కానీ లేకపోతే ఇంకా వేరే వేరే సిబ్బందుల నుంచి కూడా విజయవాడ కంట్రీగాకి తెప్పించి చాలా ఫాస్ట్గా అనేది క్లియరప్ చేయించారండి. వరదల్లో మనకి నాకు తెలిసి చాలా బాగా జరిగాయండి. ఎంత బాగా అంటే జనాలు ఇంత ఇబ్బందుల్లో ఉండి కూడా ఆ వాటర్లో 4-5 అడుగుల వాటర్లో ఉండి కూడా మన ప్రభుత్వం అనేది చాలా స్పీడ్గా అంటే ఎవరికి ఫుడ్ కానీ వాటర్ కానీ బట్టలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారండి. కొన్ని ఏరియా వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కొన్ని ట్రాక్టర్లు కానీ లారీలు కానీ లోపలికి వెళ్ళలేక సందుల్లో చిన్న సందుల్లో కానీ కొంతమంది ఇబ్బంది పడ్డారు. 90% వరకే చాలా బాగా ఫుడ్ అనేది బాగా డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. వరద తగ్గింది కానీ సార్ మొత్తం అంతా బురద అవన్నీ బాగు చేసుకునేసరికి ఇప్పుడు 4 రోజులు బట్టి అదే పనిలోనే ఉన్న పని మానేసుకుని ఆ ఇల్లంతా బాగు చేసుకుంటున్నాం సార్. ప్రభుత్వ సహాయ చర్యలు ఎలా అండి? బాగానే ఇచ్చారు, అన్నీ ఫుడ్ కానీ అన్నీ బాగానే అందినాయి సార్. వచ్చేసింది కానీ అదే అవన్నీ సామాన్లు అన్నీ మునిగిపోయి పరుపు మంచాలు మొత్తం పారేసాం సార్. ఏం పనికి రాలేదు, అన్ని పడేసాము. ఆ ఇంట్లో పని చేసుకోవడమే సరిపోతుంది, పనికి కూడా వెళ్ళట్లే వారం బట్టి. ఏం పరిస్థితి అయ్యా, మాకు తినడానికి లేదు, కనీసం ఉండటానికి లేదు. ఒక్కడు కూడా వచ్చి మాకు ఏమే సహాయం చేసింది లేదు. మొత్తం సామాన్లు తడిచిపోయినాయి, కట్టు బట్టలతోటి బయటకు వచ్చాం. ఎటోళ్ళు అటు వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చేసరికి అన్నీ మునిగిపోయినాయి, అన్నీ పడేసి ఇల్లు ఇంకా కడుక్కొని కూడా కడుక్కోలేకపోతున్నాం. ఇప్పుడు వరద నీరంతా పోయిందా? పోయింది. మొన్న వాళ్ళకి 2 రోజులు నిన్నగా వాళ్ళు ఎవరు రాలేదు, మేమే చేసుకున్నాం. అసలు నాకు అందలేదు ఇక్కడ, మామూలుగా లేవు అసలు. నాకైతే అందలేదు ఇక్కడ. మాకైతే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రాలేదు, మేము సాయం చేసుకున్నాం. చేయటాకైతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బాగానే చేశారు, అంత బ్లీచింగ్ చల్లారు, బాగానే ఉంది. మరి వాళ్ళు చేయకపోతే మరి అదంతా చెత్త అంతా అట్లా ఉండేది కదా. తీసారులే, చేసింది ఎందుకు చేయలేదు అనేది. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తే ఏదైనా మాకు కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం సార్. అదే సార్, మరి అది కొంచెం త్వరలో ఇస్తే కొంచెం అవి ఇస్తే మాకు కొంచెం ఉపయోగపడతాయి సార్. ఏవి లేవు, కాకపోతే ఇట్లాగే ఫుడ్ అవి అంటే ఎవరో సంస్థలు వాళ్ళంతా వచ్చి ఇచ్చారులే సార్, తెచ్చుకున్నాము, అట్లాగా తిన్నాము. అది లోటు లేకుండా ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంట్లో ఇంతవరకు వంట అసలు పొయ్యి పెట్టుకోవడానికి లేదు సార్. ఎవరో ఒకరు పెడితే తింటున్నాం. బీరువాలో డాక్యుమెంట్స్ కానీ డోక్రా బుక్కులు కానీ మొత్తం నీళ్ళమయం అయిపోయింది సార్. మొత్తం ఏవి పనికి రాకుండా మొత్తం 15 రోజులు బట్టి నీళ్ళలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఏం పనికి రాకుండా అయిపోయినాయి సార్. తినటానికి లేదు, ఉండటానికి లేదు, చచ్చిపోతున్నాం. చాకరీలు చేయలేక, ఇళ్లలో పనులు చేయలేక ఏం చేస్తాం. షుగర్ పేషెంట్లు అందులోని ఏం చేస్తాం. నీళ్ళు ఇస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వాటితో సాలీసాల నీళ్ళు, ఇంట్లో తినటానికి లేదు, ఉండటానికి లేదు. ఎవరు బియ్యం పంచితే బాగున్ను, తిక్కుమాల దుప్పట్లో అవి పంచేస్తున్నారు. దేనికి 10 కిలోలు బియ్యం, కారం, ఉప్పు, నూనె పంచితే అవి వండుకొని తింటారు. అవి లేకుండా దుప్పట్లో చీరలు అవన్నీ ఎందుకు? ఆడొచ్చి దుప్పట, ఈయనొచ్చి చీర ఇస్తున్నారు. అవి కాకుండా బెడ్షీట్లు ఏంటమ్మ, బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అవి ఇస్తే ఇంటింటికి వచ్చి బాగున్ను. అవి ఇవ్వట్లా, అవన్నీ ఆ వేస్ట్ మాటలు. పూర్తి తగ్గిపోయింది వరద మున్సిపాలిటీ వాళ్ళు చేపట్టి. ప్రజెంట్ అయితే చాలా బాగుందన్న, బాగానే చేశారు. ఎవరు చేయలేదు, ఇది చేయలేదని లేదు కానీ బాగానే చేశారు అంతా. మొత్తం ప్రతి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ చేశారు. ఎమ్మెల్యే అయితే ప్రతిరోజు వరదలు వచ్చిన కాంచి బోండా అమ్మ గారు ప్రతిరోజు కష్టపడే తను ట్రాక్టర్ల మీద తిరగడం కానీ అన్ని చూసుకుంటూ కానీ భోజనం అందపైన ప్రతి ఒక్కరికి అందించేట్టు చేశారు. వాటర్ సమస్య కూడా తాగడానికి కానీ అన్ని బాగానే ఉన్నాయి సార్. అంతా బాగానే చేశారు. గత లోతట్టు ప్రాంతాలు బాగా మునిగిపోయినాయి. ఇటు అసలు ఇటు రావడం కూడా పరిస్థితి మెడ లోతులో ఉన్నాయి. ఒక్కొక్క వాటర్ రావడానికి చాలా కష్టంగా ఉండేది. కాకపోతే అయినా సరే సేవలు అందించారు. కాకపోతే ఇంట్లో వస్తువులు అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. వాళ్ళు పడుకోవడానికి కానీ ఏమి లేవు సరిగా. అన్ని నష్టపరిహారం 25,000 చెప్పారు కదా సీఎం సార్. అవి అందితే మట్టికి తల కూడా వస్తు కొనుక్కుంటారేమో అనుకుంటున్నాం. మరి అవి తొందరగా అందితే మట్టికి చిన్న కష్టాలు తీరిపోతాయి. సూపర్ జరిగింది సార్, చాలా బాగా చేశారు. మొత్తం ఎక్స్టెండ్ చేశారు. వాళ్ళు రావడం మొత్తం చెత్త మొత్తం అన్ని A to Z మొత్తం పెద్ద నాయకులతో సహా నారాయణ సార్ కూడా వీళ్ళందరూ వచ్చి మొత్తం దగ్గరుండి చూసి దాన్ని మొత్తం సమస్యలు మొత్తం క్లియర్ చేశారు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మటుకి కంట్రీకి ఎట్లుండేదో తెలియదు కానీ చాలా అయోమయ పరిస్థితిలో ఉండదు. వేరే ప్రభుత్వం అయితే ఇప్పటికి చచ్చిపోలేము అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లోతులో ఉండి దిగి ఆ వయసులో అంత పెద్ద వయసులో ఉండి కూడా ఆయన దిగి అన్ని చూసుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ చేశారంటే గ్రేట్. అసలు ఎంత తొందరగా అయితే అనుకోవాలి. కంట్రీకి మళ్ళీ రూపురేఖలు మారినాయి. మళ్ళీ ఏదైనా సరే నిత్యావసరాలు డోర్ టు డోర్ ఇస్తే
చేస్తే అందరికీ బాగుంటుందండి. డోర్ టు డోర్ ఇవ్వకుండా మెయిన్ రోడ్డు మీద పెడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఎగబడి తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు కానీ ఎగబడిపోతున్నారు మొత్తం అందరూనే. కానీ మాకు డోర్ టు డోర్ వస్తేనే మంచిది ఏదైనా సరే. క్లీనింగ్ అయితే అవ్వలేదండి ఇంకా ఏమీ. ఒక్కొక్కటి ఇప్పుడుగా చేసుకుంటూ ఉంటున్నాము. అలా హార్ట్ పేషెంట్ ఆమె. బయట వాళ్ళు 3,000 అడుగుతున్నారు క్లీనింగ్ చేయడానికి. ఏడు నుంచి తెచ్చిస్తాం మగది మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద చేసుకుంటున్నారు. ఇళ్లలో చేయడం మగదిక్కు లేని వాళ్ళం ఏం చేస్తాం చెప్పు. ఇళ్లలో ఏమి చేయట్లేదు, డబ్బులు అడుగుతున్నారు అంతే. బయట వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద క్లీన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం లేదు ఏం లేదు చూస్తున్నారు మీరే అందరూ. మా వైపు అయితే ఒక్కళ్ళు కూడా చేయలేదండి మా సైడ్ అయితే. ఏవి కూడా మా వైపు రాలేదండి. మిగతా వాళ్ళకైతే తెలియదు కానీ మాకు మా లైన్ అయితే ఏమీ రాలా. అసలు మాకు బాగోలేదు నాన్న. మేము రోడ్ల మీకు వెళ్ళి తెచ్చుకోలేము. మాకు ఇళ్ళకి వచ్చి ఎవరు ఏమి ఇవ్వట్లేదు. మాకు భోజనానికి కూడా మా ఎదురుగా ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి భోజనం పెట్టింది, ఒక అమ్మాయి టీ పెట్టిస్తుంది అంతే. మాకు ఇంకంతకు ముందు ఏం లేదు. మాకు ఎవరు ఏం సాయం చేయలేదు అసలు. ఎవరు ఏంటి మేమే చేసుకున్నాం అయ్యా, మేమే చేసుకున్నాం. ప్రభుత్వం తరఫున రోడ్ల మీద చేస్తున్నారు కానీ ఇళ్ళల్లో ఎవరు చేయలేదు. ఇళ్ళల్లో మేము మనుషులు పెట్టుకొని అడిగితే వేరే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళని అడిగితే 10,000 కావాలన్నారు. మేము ఇచ్చే స్థోమతలో లేవు. మేమే రోజు కాసుని అడిగారు బయట వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కాదు, బయట వాళ్ళు అడిగారు. మాకు అంత స్థోమత లేదు, మేము చేసుకోలేమని. అది మాకు మగదిక్కు లేదు. కొడుకు లేడు, ఆయన లేడు, ఇద్దరు లేరు. కరెక్ట్గా మేమే చేసుకుంటాం. అదే నయ్య పరిస్థితి. ఇంకా మాకు ఎవరు కేజీ బియ్యం ఇచ్చే వాళ్ళు కూడా లేరు. అసలు వస్తున్నాయా రోడ్లు మీకు వెళ్తున్నారు, అటు పంచుకుంటున్నారు కానీ మాకు ఇటు వచ్చి ఇళ్ళకి ఇచ్చేది ఎవరు లేదు. ఏదన్నా చేయదలుచుకుంటే ఇంటింటికి వచ్చి ఇస్తే అది ఎవరికన్నా చెందుద్ది, ఉపయోగిస్తుంది. ఎవరో తీసుకున్న వాళ్ళు పరుగులెత్తి ఆ లారీలు ఎక్కి పరుగులెత్తే వాళ్ళు మా వల్ల కాదయ్యా. అది